హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో ఈ పుట్టల్ని ఎలాగా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అండి. రా మెటీరియల్ నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను, ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇది సిల్క్ థ్రెడ్. ఈ సిల్క్ థ్రెడ్ని నేను ఈ ప్యాడ్కి ఒక 18 రౌండ్స్ అనమాట. ఫుల్ రౌండ్ కంప్లీట్ ఒకటి చొప్పున 18 రౌండ్స్ కంప్లీట్గా ఈ ప్యాడ్కి చుట్టుకోవాలి. మొత్తం పక్క పక్కనే పెట్టుకోవాలన్నమాట, ఒకదాని మీద ఒకటి పెట్టుకోకూడదు. ఈ దారం అనేది చుట్టుకునేటప్పుడు ఇలా వరుసనే పెట్టుకొని మనకు కావాల్సిన రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర ఇలాగా గమ్ కానీ గ్లూ కానీ ఇలా వేసుకోవాలన్నమాట, ఫెవికాల్తో కానీ. ఇలా అటాచ్ చేసినాక కొంచెం ఆరాలి కదండి, కొంచెం ఒక్క రవ్వ పక్కన పెట్టుకుందాము. వెంటనే తీసేస్తే దార పోగులు అనేది లేసిపోతాయి అన్నమాట. సో ఇది ఆరనిచ్చి ఇలా ఎడ్జ్కి కొంచెం దారం ఉంచుకునేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రా మెటీరియల్లో ఇచ్చిన మెటీరియల్ అనమాట. ఇయర్ రింగ్స్ అవి చేసుకునే వాటిల్లో ఇలా గోల్డ్ బాల్ చైన్, ముత్యాల దండ ఇట్లాంటివి, అంటే ముత్యాల చైన్ అనమాట. ముత్యాలు ఉన్నాయి, స్టోన్ చైన్ కాకుండా ఇలా మొత్తం అన్నీ ఈ కిట్లో వచ్చినాయి. ఇప్పుడు వీటితో మనం ఇయర్ రింగ్స్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టము, మన క్రియేటివిటీని బట్టి డెకరేషన్ మొత్తము. అయితే ఇందిట్లో ఇయర్ రింగ్స్కి హ్యాంగింగ్లా చేసుకునేవి కూడా ఇచ్చాడనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక బుట్టకి ఈ థ్రెడ్ చుట్టేశాను. మీకు ఇది తర్వాత ఒకటి చుట్టేసి ఉంచాను అనమాట. దీనికి డిజైన్ ఎలా చేద్దామనేది దీని మీద ఫస్ట్ చూస్తున్నాను అనమాట. దీనికైతే ఇలాగ స్టోన్ చైన్ చుట్టూతూ పెట్టేసేసాను. అంటే 2 ఇయర్ రింగ్స్ కదండి, ఒకటి ఆల్రెడీ నేను జస్ట్ ట్విల్లింగ్ చేసేసి పక్కన పెట్టి దీనికి డెకరేట్ చేస్తున్నాను. మీకు అది ఆరేలోపు ఇంకొక ఇయర్ టాప్కి సిల్క్ థ్రెడ్ చుట్టూ చూపిస్తాను అనమాట. ఇదైతే దీన్ని ఇలా డెకరేట్ చేశాను వాడు ఇచ్చిన మెటీరియల్తో. ఫస్ట్ ఇది నా దగ్గర ఉన్నది స్టోన్ది బ్లౌజెస్ కానీ తీసుకొచ్చాను, దానికి ఇలా హ్యాంగింగ్ ఇంకొక 2 బుక్ చేశాను అనమాట. ఇంకొక దాంట్లో ఇలాగ స్టిక్ చేసుకునేది వెనకతల హుక్ లాంటిది ఇచ్చాడనమాట. దాన్ని దీనికి ఇలాగ ఈజీగా ఫెవికాల్తో స్టిక్ చేశాను. ఇప్పుడు దీనికి నేను ఎలాగ చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే ఇలాగా గమ్ ఆరిపోతుంది కదా, దీన్ని ఇలాగ ఆరిపోయి గట్టిగా అవుతుంది అనమాట. దీన్ని ఒక సూదికి ఎక్కించేసుకోవాలి. కొంచెం వెడల్పు బెజ్జమున్న సూదికి ఎక్కించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం తీసుకున్న బుట్టకి లోపల కొంచెం ఫెవికాల్ వేసి అంటించేసేసి చుట్టూతూను వీడియోలో చూపించినట్టు చుట్టేసుకోవటమే. సూది ఉంటుంది కదండి, ఆ సూది సహాయంతో చుట్టేటప్పుడు వేలు అదింపెట్టి ఉంచుకోవాలన్నమాట. అంటే లూజ్ అవ్వకుండా టైట్గా ఉండేటట్టు ఆ ప్లాస్టిక్ దానికి నీట్గా ఇలాగా మొత్తం చుట్టుకోవాలి. ఈ విధంగా అన్నమాట. మనకి సూది పెడతాం కదా, సూదితో ఇలా చుట్టుకోవాలన్నమాట. చెయ్యి బయటికి తీయకూడదు, లేకపోతే లూజ్ అయిపోతుంది. అంటే వేలుతో అదిం పెట్టుకుంటూ నీట్గా చేసుకోవాలి. హ్యాండ్ మేడ్ కదండి, మనం ఎంత నీట్గా చేస్తామో అంత లుక్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తము బుట్ట చుట్టూతూను ఈ సిల్క్ థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలి. ఎక్కడైనా మనం దారం చుట్టుకున్నది అయిపోతే మళ్ళీ మధ్యలో ఫెవికాల్తో ఎండింగ్ ఆ లోపల వైపుకే అంటించేసేసి ఇంకొకసారి చుట్టుకొని థ్రెడ్ని మళ్ళీ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేను ఇది చూపిస్తానమాట. ఇవేంటంటే ఇయర్ రింగ్స్కి ఇట్లాంటివన్నీ ఇంకొక సెట్లో ఇచ్చాడు. ఇవి వెనకాతలు పెట్టడానికి ఇట్లాంటి వాటికి ఇంకొక సెట్ బుక్ చేశాను అనమాట. అందులో ఇవి హ్యాంగింగ్స్ లాంటివి ఇలాగా ఉన్నాయన్నమాట. దాంట్లో నేను దీనికి సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫెవికాల్ కొంచెం ఎక్కువ పడిపోయిందనమాట. దాన్ని నేను దీనికి పెట్టేసేసి ఈ వెనకాల హుక్కి అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎండ్ అయిపోయింది థ్రెడ్ ఎండ్ అయిపోయాక మనం ఫెవికాల్ పెట్టి అంటించుకోవాలి కదా. మళ్ళీ ఇంకొంచెం దారం చుట్టుకొని మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ మళ్ళీ ఫెవికాల్ పెట్టుకొని దీనికి ఇలాగ చుట్టుకోవాలన్నమాట. మళ్ళీను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి అనమాట. ఇలా ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఫెవికాల్స్, ఇది గ్లూ అండి, 7000 అనేది B7000 గ్లూ అనమాట. ఇది క్విక్గా అంటుకుపోతుంది. ఫెవికాల్ కన్నా ఇది యూస్ చేస్తే క్విక్గా అంటుకుపోద్ది అనమాట.
ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ డెకరేట్ చేయాలి. ఇక్కడ ఇవన్నీ ఇచ్చాడు కదా, బుట్టలు, స్టోన్ రింగ్, అలాంటిది స్టోన్ రింగు. నేను ఇందులో నా దగ్గర ఉన్న పూసలు కూడా యాడ్ చేస్తానండి. ఈ పూస దీనికి ఇలా పెట్టి ఈ బుట్ట లోపల నుంచి వచ్చే విధంగా ఇలా హ్యాంగింగ్ చేస్తాను అనమాట. వీటిల్లోనే ఇస్తాడనమాట ఈ ఊసలు, ఈ స్ప్రింగ్ లాంటివి, ఈ రింగులు, ఊసలు ఇట్లాంటివన్నీ. నేను కత్తెరతోటే రౌండ్ తిప్పుతున్నాను. యాక్చువల్లీ చూపించిన చోట ఈ రా మెటీరియల్ దగ్గర పట్టకారు, ఐ మీన్ వీటికి సంబంధించిన చౌకర్ లాంటివి కూడా ఉన్నాయి, బట్ అవి రాలేదు. అవి విడిగా కొనుక్కోవాలేమో మేబీ. అది అడిగితే 150 అలా చెప్తున్నారనమాట. అయితే నేను కత్తెరతోటే జస్ట్ ఇలాగా రౌండ్ తిప్పేస్తున్నాను ఈ ఊసల్ని. ఇలాగా మన క్రియేటివిటీని బట్టి అండి. ఇది చెప్పటం కన్నా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఇట్లా చేయాలి అని ప్రతిదీ చెప్పలేం కదా. సో ఈ విధంగా మనం దీనికి పూసలు కొంచెం హ్యాంగింగ్కి లోపల దన్నుగా ఉంటుందని లోపల ఇంకొక పూస పెట్టి పైన ఇవి పెడుతున్నాను అనమాట. ఈ ఊసల్లో కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, చిన్నవి పెద్దవి ఉంటాయి. అంతకుముందు పెట్టింది చాలా చిన్నదైపోయింది, సో దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ ఇంకొంచెం పెద్ద ఊస పెట్టి మళ్ళీ దీనికి సరిపడా పైన రౌండ్ చుట్టడానికి వీలు అవ్వలేదన్నమాట ఇందాక పెట్టింది. ఇప్పుడు దీనికైతే రౌండ్ తిప్పగలుగుతున్నాను అనమాట. ఈ రౌండ్ తిప్పితేనే ఇప్పుడు మనం పైన దిద్దు లాంటిది ఉంది కదా, దానికి హ్యాంగ్ చేసుకోగలం అనమాట. ఇలా మొత్తము కూడా ఫస్ట్ ఒక ఐడియాతో మనం చేసుకుంటే ఒక బుట్టని ఇంకొకటి కూడా అలానే సేమ్ చేసేసుకోవచ్చు, దాన్ని చూసి దీన్ని. సో ఈ విధంగా మొత్తం ఒకదాన్ని చూసి ఇంకొకటి ఇలా చేసేసుకోవటమే అనమాట. అంతేనండి, 2 బుట్టలు కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ స్టోన్ చైన్ అంటించలేదు ఈ బుట్టకి, సో దీన్ని కూడా అంటించేస్తే కరెక్ట్గా పని అయిపోతుంది అనమాట, నీట్గాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఇంకా ఈ కిట్లో చాంద్ బాలీసు ఆ టైపు చాలా మోడల్స్ ఇచ్చాడండి, అవి కూడా నేను చేసి చూపిస్తాను. ప్లీజ్ ఈ వీడియో కనుక, ఈ బుట్టలు కనుక నచ్చితే లైక్ చేయండి, చిన్న లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, యూస్ఫుల్ కంటెంట్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.